పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో నవంబర్ 1వ తేదీ నుండి ఒకసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించినట్లు మున్సిపల్ కమిషనర్ జె రామలప్పనాయుడు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధంపై మున్సిపల్ ప్రజా ఆరోగ్య శాఖ విభాగం సచివాలయ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు అమ్మిన వారితో పాటు కొన్నవారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మనకి ఒక్కసారి పాడేసేటువంటి వాటర్ బాటిల్స్ కానీ, అట్లాగే వాటర్ ప్యాకెట్స్ కానీ, అలాగే ప్లాస్టిక్ స్పూన్స్ కానీ, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ, ప్లాస్టిక్ కవర్లు కానీ, వీటిని మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటాం. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ స్పూన్లు, అట్లాగే ప్లాస్టిక్ ప్లేట్స్, వీటన్నిటినీ కూడా మనం ఈ రోజు నుండి పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో నిషేధిస్తున్నాం. దీనికి ఎవరైతే వర్తక వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కోఆపరేట్ చేయమని గత 15 days బిఫోర్ ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశాం. అట్లాగే మన కౌన్సిల్లో కూడా దీనికి ఒక తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది. మినిమం 300 రూపీస్ నుండి 3000 రూపీస్ వరకు మొదటి విడతగా ఫైన్ విధించడంతో పాటుగా రెండో విడత కూడా చేసి అలాగే ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి షాప్స్ని సీజ్ చేసి మనకి ఏదైతే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ఉందో దాని ప్రకారం ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం కేసు కూడా బుక్ చేస్తాం. ఇదంతా కూడా ఫైన్స్ అనేటువంటివి ప్రజల్ని లేదనుకుంటే వ్యాపారస్తులను భయపెట్టడం కోసం కాదు, అందరిలో కూడా మార్పు రావాలి. కేవలం మున్సిపల్ వర్కర్స్, మున్సిపల్ సిబ్బంది బాధ్యత అని ఫీల్ కాకుండా మా ప్రజలు బయటకు వచ్చినప్పుడు క్యారీ బ్యాగ్ ద్వారా